రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. పెరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 146 అగ్నిమాపక కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇక హైదరాబాద్లో ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ఇక ప్రమాదాల నివారణకు అందరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన డీజీ విక్రమ్ సింగ్ మాన్తో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కాలాలతో సంబంధం లేకుండా ఇటు వర్షాకాలం, అదేవిధంగా ఎండాకాలం, చలికాలంలో ఎప్పుడైనా కూడా అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మనతో ఉన్నారు. దాన్ని నివారణ చేసేందుకు పలు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మనతో ఫైర్ శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే ఇటీవల జరిగినటువంటి సమ్మర్లో చాలా వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రతి ఏడాది చూస్తే క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనం ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కొంచెం పెంచుతూనే ఉంటాయి. దీనికి సమ్ బేసిక్ కారణాలు ఉంటాయి. మెయిన్గా 90% ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ మనకు ఎలక్ట్రికల్ ఒరిజిన్ వల్లనే ఉంటాయి. ఎలక్ట్రికల్ ఒరిజిన్ అనేది దాంట్లో ఈ ఓవర్లోడింగ్, షార్ట్ సర్క్యూట్, లేకపోతే క్వాలిటీ ఆఫ్ వైరింగ్ పాడైపోయింది, వైరింగ్ చాలా ఓల్డ్గా అయిపోయింది, అది రిప్లేస్మెంట్ చేయలేదు. ఇంకా ఒకటి, మనకు చాలా బిల్డింగ్స్ 20 సంవత్సరం, 30 సంవత్సరం, 40 సంవత్సరం కింద కట్టిన బిల్డింగ్కి అప్పటికి ఒక ఫ్యాన్స్ ఉంటే చాలు, లైట్స్ ఉంటే చాలు. ఇప్పుడు అదే బిల్డింగ్స్లో సేమ్ ప్లేస్లో మళ్ళీ ఏసీ పెట్టడం, సెంట్రలైజ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ పెట్టడం, దాని వలన కూడా బాగా లోడ్ పెరుగుతుంది. దీనివలన ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది అండ్ ఆల్ దీస్ ఫైర్ యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్. సార్, మనం గడిచిన 3 సంవత్సరాలు కనుక తీసుకుంటే 2023లో సుమారు 1700 ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. 2024లో సుమారు 2000 వరకు జరిగినాయి. 2025కి వచ్చేటప్పటికి 2600 ఫైర్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. సో ఇవన్నీ చూస్తే క్రమక్రమంగా ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి, కానీ మనకు సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్స్ మాత్రం యథావిధిగా అదే స్థానంలో ఉన్నాయి. సో కొత్త ఫైర్ స్టేషన్స్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మనకు మొత్తం రాష్ట్రంలో ఒక 146 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 146లో 9 ఫైర్ అవుట్ పోస్ట్ కూడా ఉన్నాయి. అయితే మనకు యాజ్ పర్ నార్మ్స్, మన స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ నార్మ్స్ ప్రకారం అయితే మనకు చాలా అవసరం. దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోర్ దెన్ 300 ఫైర్ స్టేషన్స్ అవసరం. కానీ మనకు అంతవరకు మనము ఫైర్ స్టేషన్స్ పెంచడానికి కుదరదు. కానీ కనీసం దెర్ ఈస్ అ నీడ్ టు ఎన్హాన్స్ ద నెంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధి చూస్తే దాంట్లో ఒక 20 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇటు సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ మధ్యలో పర్టికులర్లీ ఇన్ ద లాస్ట్ 10 years ఎంతవరకు అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, కానీ ద నెంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ హ్యాస్ నాట్ ఇంక్రీస్డ్ ప్రపోర్షనెట్లీ. సార్, మనం ముఖ్యంగా చూస్తే ఫైర్ అనేది కొద్ది క్షణాలలోనే అత్యధికంగా విస్తరించడంలో మనం చూసాము. ఇటీవల చూసినట్లయితే సిగాచిలో 50 మంది చనిపోవడం జరిగింది. అదే ఇక్కడ మనకు గుల్జారీ హౌస్లో 17 మంది చనిపోవడం జరిగింది. సో ఈ క్రమంలో మనం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే ఇటు ఇండస్ట్రియల్ కానీ, ఇటు హోమ్ సంబంధించినటువంటి కమర్షియల్స్ కానీ, వీటన్నిటిలో కూడా కొంత పర్మిషన్స్లో జాప్యం జరుగుతుంది అంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, లేదంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఫైర్ ఎన్ఓసిస్ మెయింటైన్ చేయట్లేదు అంటున్నారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఒకటి, ఇప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ఫైర్ యాక్ట్, తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ అనేది 1999లో ఈ అమల్లోకి వచ్చింది. సో నౌ ఇట్ ఈస్ ద ఇయర్ 2026. దాదాపు ఒక 27 సంవత్సరం దాటిపోయింది. ఈ ఎంత పెద్ద కాలంలో సమాజంలో, ఈ సిస్టమ్స్లో, కండిషన్లో చాలా వరకు మార్పు వచ్చినాయి. అది రెసిడెన్షియల్ కావచ్చు, ఈ పర్సన్స్కి ఉండటానికి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియా ఏదైనా కావచ్చు. అయితే ఈ ఎగ్జిస్టింగ్ మన ఫైర్ యాక్ట్ చట్టం ప్రకారం ఫైర్ ఎన్ఓసి తీసుకోవాల్సిన బిల్డింగ్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా వరకు ఇండస్ట్రీ మన ఫైర్ ఎన్ఓసి పరిధిలో లేదు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ చట్టంలో. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచరిస్టిక్ ఒక చట్టం మనం తయారు చేస్తున్నాము. డ్రాఫ్ట్ చట్టం ఆల్రెడీ ఒకసారి మనం అందరికీ ప్రజల ముందు పెట్టి, అందరు స్టేక్ హోల్డర్స్ ముందు పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మనము తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ బట్టి మన డ్రాఫ్ట్ ఫైర్ యాక్ట్ని మళ్ళీ మనం రివైజ్ చేసి విల్ పుట్ ఇట్ అప్ బిఫోర్ ద గవర్నమెంట్ ఫర్ ద ఫైనల్ అప్రూవల్. అయితే ఉద్దేశం ఒకటి, ప్రజలలో అందరిలో ఈ ఫైర్ సేఫ్టీ అవగాహన రావాలి.
జనరలీ ప్రజలు ఏమంటారు, మనకు ఈ ఫైర్ సేఫ్టీ ఎందుకు ఇంపార్టెంట్, మనకు ఏం సంబంధం ఉంది, మనకు ఏం ఉండదు, మా ఇంట్లో అంతా సేఫ్గా ఉంది, మా ఫ్యాక్టరీ అంతా సేఫ్గా ఉంది. కానీ అది ఒక రాంగ్ ఆలోచన ఉంది. వీ షుడ్ నెవర్ టేక్ ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ మెజర్స్ లైట్లీ. దాంట్లో ఎలక్ట్రికల్ ఒరిజిన్ గురించి ఒకటి చెప్పారు. అదే కాకుండా ఇంకా చాలా వరకు ఫైర్ సేఫ్టీ, ఫైర్ ప్రివెన్షన్ అండ్ లైఫ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. అది ప్రజలలో మన ఇప్పుడు V6 ఛానల్ ద్వారా నేను అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను దట్ అందరూ దయచేసి ఫైర్ సేఫ్టీ గురించి కొంచెం మీరు అవగాహన తీసుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనం ఈ ఒక చట్టం ఒకవైపు మన స్ట్రెంథన్ చేసి రెండో వైపు ప్రజల దగ్గర వెళ్తున్నాము. ఇంకా ఈ గవర్నెన్స్ సదస్సు, ఇటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్, మాక్ డేస్ కూడా మనం పెంచేసి ఫైర్ సంబంధించిన ప్రజలలో ఒక డెఫినెట్గా ఒక అవేర్నెస్ పెంచాలి. అదే ఉద్దేశంతో ఇప్పుడు పనిచేస్తున్నాము. సో ఇది మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫైర్ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, అంటే అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా వాటిని రెస్క్యూ చేసే విధంగా ప్రత్యేకంగా కొత్త అమెండ్మెంట్ తీసుకురావడంతో పాటు ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరికొన్ని కొత్త ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్ కూడా పంపించే ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి నివాసాలు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, లేదంటే పారిశ్రామిక వాడల్లో కానీ ఖచ్చితంగా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి. ఫైర్ ఎన్ఓసి తీసుకున్నట్లయితే ఫైర్ అధికారులు ఏదైనా ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని కమర్షియల్ కాంప్లెక్స్లో, అంటే గత కొద్ది ఏళ్ల నుంచి కూడా ప్రముఖ కమర్షియల్ కాంప్లెక్స్లలో కూడా ఫైర్ అనేది ఎన్ఓసి మాటించకపోవడం పట్ల అయితే కొంత వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు వివిధ శాఖల సహకారంతో వారిపైన ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని అయితే మనతో ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.